చంద్రబాబు వ్యూహాలకు కాలం చెల్లిందా? జగన్ను డీల్ చేయడంలో విఫలమవుతున్నారా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పనిచేయడం లేదా? ఇంతకు జగన్ను కంట్రోల్ చేయడానికి చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? అవి ఎందుకు పనిచేయడం లేదు? వైసీపీ మీటింగ్కు జనాలు ఎందుకు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు? టీడీపీ అధినేత వ్యూహాలు ఎందుకు బెడిసికొడుతున్నాయి? జగన్పై చంద్రబాబు కాలం చెల్లిన వ్యూహాలు. ఫ్యాన్ పార్టీపై బెడిసికొడుతున్న సైకిల్ ప్లాన్లు. వైసీపీ అధినేతను డీల్ చేయలేకపోతున్నారా? ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు కాలం చెల్లిన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు అనే విమర్శ వెల్లువెత్తుతోంది. మంచి పరిపాలన అందిస్తారని ఏపీ ప్రజలు బాబు నేతృత్వంలోని కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పటికి ఏడాది పాలన పూర్తయింది. అయితే ఏడాదిలో ఫలానా మంచి పనులు చేశామని ధీమాగా చెప్పుకోవడానికి బహుశా సీఎం వద్ద బలమైన అంశాలేమీ లేవా అనే ప్రశ్న తలెత్తుతోంది. జగన్ను భూతంగా చూపి తద్వారా ప్రజల్ని భయపెట్టి రాజకీయ ప్రయోజనాల్ని పొందాలి అనే ఆలోచన చంద్రబాబు మాటల్లో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జగన్ను భూతంగా చిత్రీకరించి దానిపైనే వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలి అని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. జగన్ పాలనంతా విధ్వంస సమయం అని బాబు అంటున్నారు. నిజమే అని కాసేపు అనుకుందాం. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారు. మరిప్పుడు తన పాలనలో సాగుతున్న విధ్వంసం గురించి చంద్రబాబు పట్టించుకున్నట్లు లేదని విశ్లేషకులు అంటున్నారు. కూటమి నేతల కంటే వైసీపీ ఎమ్మెల్యే ఎన్నో రెట్లు మేలని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి తలెత్తుతోందట. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలు తీసుకుంటే పాలన ఎంత అధ్వానంగా సాగుతుందో చంద్రబాబుకు అర్థమవుతోందంటున్నారు. కూటమి పాలన రెండో ఏడాదిలో అడుగుపెట్టినా ఇంకా జగన్ విధ్వంస పాలన అంటూ విమర్శించడానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదట. జగన్ భూతం సరే, మరి దేవతల పాలనలో ప్రజలకు ఒరిగిందేంటో చెబితే బాగుంటుందని ప్రజలు అడుగుతున్నారు. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇంకా జగన్ను విలన్ గా చిత్రీకరిస్తూ దానిపైనే తాను మంచి పాలకుడిగా గుర్తింపు పొందాలి అని చంద్రబాబు అనుకోవడం వ్యూహాత్మక తప్పిదమని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటికి జనం నుంచి తగిన స్పందన ఉండదని చంద్రబాబుకు అర్థమవుతున్నట్లు లేదంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎవరేం చేశారో చేస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులకు కూడా తెలుస్తోంది. అలాంటప్పుడు తాను ఏం చేసినా నమ్ముతారని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో ఆయనకే తెలియాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు. మరీ ముఖ్యంగా పరిపాలనా అనుభవంలోనూ ఆయనదే రికార్డ్. కేవలం సీఎంగానే 15 ఏళ్లు అనుభవం చంద్రబాబు సొంతం. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే పార్టీలకు అతీతంగా చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ అందుకు భిన్నమైన పరిస్థితిని చూస్తున్నాము అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ 6 ఇతర హామీల అమలుపై దృష్టి పెట్టలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టి అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్ బుక్ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కాలం చెల్లిన వ్యూహాలతో వైసీపీకి జగన్ కు గ్రాఫ్ పెరుగుతోందట. సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడవుతోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు వెల్లువలా తరలివస్తున్నారట. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. పొదిలిలోని పొగాకు బోర్డును జగన్ సందర్శించారు. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే నిరసనలతో జగన్ ఇమేజ్ ను తగ్గించాలని తెలుగు తమ్ముళ్లు భావించారట. నల్ల బెలూన్లతో నిరసన తెలపడం, జగన్ క్యాన్వాయ్పై చెప్పులు రాళ్లు విసరడం చేశారట. అయితే అవేవీ వర్కౌట్ కాలేదు అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పర్యటించినప్పుడు జనం నుంచి అపూర్వ స్పందన వచ్చింది. జగన్ పర్యటనకు ప్రజలు అంతగా తరలి రావడాన్ని తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు విశ్లేషకులు. ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలి అనే దానిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో సానుకూలత క్రమంగా తగ్గిపోతుందట. వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కూటమికి అధికారం ఇచ్చినట్లయింది అనే భావన ప్రజల్లో పెరుగుతూ వస్తోందట. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ 4న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందట.
మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది అనే టాక్ నడుస్తోంది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ద్వేషిస్తున్నారట. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తామని అన్నారు. కానీ ఏదీ పూర్తిగా నిలబెట్టుకోలేదట. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. దీంతో ఇచ్చిన హామీలు ఏమైపోయాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారట. కక్షలు కార్పణ్యాలు సంతోషాన్ని ఇవ్వవు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పటిలా రాజకీయంగా విడిపోయి జనాలు కొట్టుకునే పరిస్థితి లేదు. రాజకీయంగా ప్రజల్ని విడగొట్టి తాము ఏం చేసినా చెయ్యకపోయినా మళ్లీ అధికారంలోకి వస్తాము అనుకుంటే అది కుదిరే పని కాదు. ఇలాంటి పాతకాలం వ్యూహాలకు కాలం చెల్లిందని చంద్రబాబు గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రత్యర్థులపైకి రాళ్లు కర్రలు తీసుకుని పోయి గొడవలు పడే దశను అధిగమించారు. మాకేంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రయోజనాలు కలగకపోతే అభిమానంతో అంటగాకే పరిస్థితి లేదు. ఈ వాస్తవాన్ని కూడా చంద్రబాబు గుర్తించాలి. తన మార్క్ పాత రాజకీయాలతో ఇంకా నెట్టుకు రావాలి అనుకుంటే సాధ్యమయ్యే పని కాదంటున్నారు అనలిస్టులు. 2019లో వైసీపీకి అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిన ప్రజలే 5 ఏళ్ల తర్వాత ఫ్యాన్ పార్టీని దారుణంగా ఓడించారు. అదే ప్రజలు తమపై విపరీతమైన అంచనాలు, ఆశలతో అపరిమిత అధికారాన్ని కట్టబెట్టారని, వాటిని భర్తీ చెయ్యకపోతే ప్రజా తీర్పు అందుకు తగ్గట్టు ఉంటుందని చంద్రబాబు గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకు విరుద్ధంగా వ్యవహరించాలని అనుకుంటే దానికి తగ్గ ఫలితాలు రాక తప్పదంటున్నారు. 5 ఏళ్లకోసారి ప్రజలు ఇష్టాలను వెల్లడించడానికి అవకాశం వస్తుంది అనే వాస్తవాన్ని మర్చిపోవద్దంటున్నారు. మరి జగన్పై చంద్రబాబు వ్యూహాలు మారుస్తారా లేదా వేచి చూడాలి.